హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిరియన్ని పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇలా వేడివేడి అన్నంలోనైనా, రోటీలోకైనా, పరోటాలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మన ఈ రెసిపీ నా స్టైల్లో కనుక చేశారనుకో మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఫిదా అవ్వవలసింది, అంత టేస్టీగా ఉంటుందండి. ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు మన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మాత్రం ఒక పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఒక బౌల్లో మంచినీళ్ళు తీసుకొని దాంట్లో పొట్టు తీసి కాసేపు ఒక 2 నిమిషాల పాటు నీట్గా నానబెట్టి కడగాలండి. అప్పుడు కానీ ఉల్లిపాయలు అనేది మనకి కట్ చేసేటప్పుడు కళ్ళు మండవండి, కన్నీళ్ళు అనేది రావండి. ఇలా నీట్గా ఈ విధంగా తీసుకొని శుభ్రపరిచిన తర్వాత తొడుమలు తీసుకొని అలాగే ఉల్లిపాయలని మనము ఒక్కొక్క పీసుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇంకా 2 ఉల్లిపాయలు కావాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఇంకా 2 ఉల్లిపాయలు వేసేసుకోండి. మా నలుగురికి సరిపడా మేమైతే ఈ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఆ 3 ఉల్లిపాయలు కాస్త ఈ విధంగా కట్ చేసుకొని ఆ 3 గ్రీన్ చిల్లీ కూడా అడ్డంలో ఇలా చీరేసుకోవాలండి. ఇవి కాస్త పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అలాగే మనకి రెసిపీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. అది కాస్త గోరువెచ్చ అయింది అనుకున్నప్పుడు 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి. చక్కగా ఇవి 3 వేసిన తర్వాత ఆ 3 కట్ చేసిన గ్రీన్ చిల్లీ ఉంటాయి కదండి, ఆ గ్రీన్ చిల్లీ చీరి వేసినవి ఈ విధంగా వేసేసుకోండి. ఈ రెసిపీకి అనేది మనకి పొడుగులో అడ్డంలో ఈ విధంగా చీరేసుకోండి. పిల్లలు తింటూ ఉంటేనైనా పక్కకు తీసి పెట్టుకోవచ్చండి మిర్చి అనేది. ఇలా మనము కొంచెము పొట్టు తీసిన వెల్లుల్లి ఒక దంచుడు దంచేసి ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా మనకి పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు చక్కగా వేగిపోయినాయి అనుకున్నప్పుడు మనకి ఈ విధంగా వేగిపోవాలండి. మంచి స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఆ 3 ఉల్లిపాయలు కాస్త ఈ విధంగా వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది చిన్న మంట పైన చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి ఉల్లిపాయలు ఎంత చక్కగా మగ్గిపోతే అంత చక్కటి టేస్ట్ వస్తుంది, గ్రేవీ అనేది చిక్కగా వచ్చేస్తుందండి. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే మనకి సాల్ట్ వేయడం మూలంగా ఉల్లిపాయలు అనేది త్వరగా ఉడికిపోతాయండి, అలాగే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా మనకి సాల్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా చేసేసుకోవాలండి. ఇలా చూడండి, ఉల్లిపాయలు కాస్త రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం మనం చిటికెడంతా పసుపు వేసేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిసేలా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలకి కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత మనము ఈ విధంగా కాస్త ఫ్రై అయిపోతాయి. మనము అలాగే 1 స్పూను మిర్చి పౌడర్ అండి, అలాగే 1/2 స్పూను మిక్స్డ్ మసాలా అండి. ఇలా ఇంట్లో చేసిన మసాలా వేయడం మూలంగా రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం ఉల్లిపాయలు వేసాం కనుక రుచి చూసుకొని వేసేసుకోవాలి, మరీ ఎక్కువైతే బాగుండదండి. ఇలా మనకి ఉల్లిపాయలు, ఉప్పు, మసాలా వేసిన తర్వాత చక్కగా ఉల్లిపాయలు మనకి కారంలో ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఈ చింతపండు మనము ఇంత సైజు నానబెట్టేసుకొని ఇలా రసం తీసి ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. ఇలా కాస్త మనకి చింతపండు పులుసుని ఇంకా వాటర్ వేయకండి. మనకి ఉల్లిపాయలకు సరిపడా వాటర్ వేసుకుంటే చిక్కదనానికి ఓకే అనుకుంటే ఇంకా కొన్ని వేసుకోండి, లేదా ఇంకా కొన్ని కావాలంటే మీరు వేసుకోండి. నాకైతే ఆ పులుసుకు సరిపడా వాటరే సరిపోతాయండి. మనకి ఇది బాగా ఉల్లిపాయలు అనేది మంచిగా టేస్ట్ వచ్చి చిక్కపడుతుంది అనుకున్నప్పుడు ఇలా చూడండి, మంచిగా బాయిల్ అవుతుంది, బబుల్స్ వస్తున్నాయి కదా, అప్పుడు మనము ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా మనకు ఎంత చక్కగా ఉడికించుకుంటే అంత చిక్కదనం అనేది ఉల్లిపాయలకి వచ్చేస్తుందండి. మనకి ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఎలాంటి గ్రేవీకి సంబంధించిన మనకి పొడులు వేయకుండా చక్కగా ఉల్లిపాయల చింతపండు పులుసుతోని చిక్కదనంతో ఈ విధంగా
ఎగ్ రెసిపీ అనేది చేసుకున్నారనుకో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే 4 ఎగ్స్ 4 మెంబర్స్కి వేసేసుకున్నాను. ఎగ్గులు వేయగానే మీరు ఉల్లిపాయలో చక్కగా ఈ విధంగా కలిపేయండి. రెసిపీ అనేది అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మనకి కలిపిన తర్వాత ఒక 2 నుండి 3 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసి చక్కగా ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఓసారి కలిపేసేయండి. చూస్తున్నారు కదండి, ఎగ్ సింపుల్గా ఇలా కొట్టిపోసుకున్నామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోనైనా రోటీలోనైనా సింపుల్గా మనకి ఎలాంటి మసాలాలు లేకుండా, మనకి ఎలాంటి పొడులు లేకుండా ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంలో కానీ లేదా రోటీలో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటా. బై బాయ్.